నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. అసలు నీ ప్రయాణం ఎలా మొదలైంది? రీల్ చేసి పోస్ట్ చేద్దామా వద్దా అన్న ఆలోచనలోనే ఉన్నాను. చిరాగ్గానే పోస్ట్ చేశారు. ఆ ఒక్క రీల్ ఇన్స్టాగ్రామ్ నే ఊపేసింది. ఊపేసింది. ఊపి అయితే మీ ఇద్దరిలో ఉన్న కనెక్టింగ్ పాయింట్ చూసారా? డాన్స్. వీళ్ళిద్దరూ నన్ను ఎటకరించేవారు. ఎందుకులే అని నేను అంటే మనం బయట సోషల్ మీడియా తిరుగుతున్నాం కాబట్టి ఎలా ఉంటది అనేది ఏదైనా ఒక మాట అనేస్తారు వెంటనే. ఇద్దరు కాళ్ళు ఒకేసారి గాల్లో పెట్టాలి. ఇంకా బెస్ట్ వస్తుందేమో అనేది ఒకటి ఉంటది కదా. కర్ర పెట్టుకుంటారు పక్కనే. అమ్మ బాగా చేస్తున్నా డాన్స్, నువ్వు బాగా చేస్తావు. అవునా? కానీ నీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, అమ్మకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. డాన్స్ తక్కువ చేసేది మీరే, ఎక్స్ప్రెషన్స్ తోటి కవర్ చేస్తారు. ఎందుకని? కొన్ని అంటే మా ఫ్యామిలీస్ లో కూడా ఓకే లావుగా ఉన్నాడు తను ఏం వేయగలడు దాని మీద కామెంట్స్ వచ్చి బాగా హర్ట్ చేశారు ఎవరో మిమ్మల్ని. లావుగా ఉండడం అంటే నా దగ్గర అనకపోయినా ఇండైరెక్ట్ గా. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ లైఫ్ లో ఇదే. 1 year లో సిల్వర్ బటన్ చేతిలో పెడతాను అన్నాను. పెట్టారు. 100% అయ్యింది అది. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడు ఉన్నాయే కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఆల్మోస్ట్ 99% నెగిటివిటీ లేకుండా వాళ్ళ అనుకువ, వాళ్ళ అభినయం, అసలు ఆ డ్యాన్స్ చేస్తుంటే ఒక 10 సార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అంత చక్కగా అమ్మ, కొడుకు అండ్ వాళ్ళ హస్బెండ్ కలిసి ఎంత బాగా వీడియోస్ చేస్తారంటే అంత ముద్దుగా ఉంటారు. ఎవరు దిష్టి తగలకూడదు వాళ్ళకి. వాళ్ళు ఎవరో కాదనమాట, భారతీ శెట్టి యూట్యూబ్ ఛానల్ నుంచి మొత్తం ఫ్యామిలీ ఉన్నారు. ఓల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మొత్తానికి ఇన్ని రోజులకి ఏమంటారు కలిసే అవకాశం వచ్చింది నాకు కదా. వైజాగ్ రప్పించారు నన్ను. చాలా హ్యాపీ ఉంది. అవునా? భారతి గారు, భారతి అనే పేరు మీద ఛానల్ ఉంది కాబట్టి మీతోనే మొదలు పెడదాం మనం. సో అసలు నీ ప్రయాణం ఎలా మొదలైంది? యూట్యూబ్ ప్రయాణం అనుకోండి, దాని గురించి మీ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ అసలు ఈ ప్రయాణం ఎలా మొదలైందో చెప్పండి నాకు. యూట్యూబ్ స్టార్ట్ చేయడం నాకు చాలా ఇష్టం మేడం. అవునా? యూట్యూబ్ అంటే చూస్తా ఉంటాను కదా. ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే ఇంకా అవే పని నాకు. తనకి చెప్తానమాట, వద్దు ఇప్పుడు ఎందుకు, ఎక్కడ ఉన్నదే కదా ఎందుకులే వద్దు అని ఎటకారంగా నా మొహం మీద కెమెరా పెట్టేసేవారు అనమాట. అదే ఫోన్ పెట్టేవారు, నువ్వు మాట్లాడు, ఎలా మాట్లాడుతావు చూస్తాను. అయితే వీడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. వీడికి డాన్స్, మా ఇద్దరికి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇష్టమైతే వీడికి నేర్పించుకున్నాం మేము. నేర్పించుకొని డాన్స్ క్లాస్ కి అది పంపించడం, ఇన్స్టా కూడా ఓపెన్ చేయడం, ప్రాపర్ గా ఒక ఫోన్ కూడా కొనుక్కున్నాడు, ఐఫోన్. కేవలం వీడి గురించే, రీల్స్ తీద్దాం కదా. వీడు అంత ఇంట్రెస్ట్ చూపించలే. నేను అనేదాన్ని నేను జాయిన్ అవుతా, నేను వీడితో కలిసి వేస్తానంటే తిట్టేవారు ఇద్దరు, నీకెందుకు మమ్మీ ఎందుకు అని. సోషల్ మీడియాలో ఎలా ఉన్న నెగిటివిటీ సరే నువ్వు చేస్తే అంటే కామెంట్స్ ఎలాగ వస్తాయని నేను ఆలోచించేవాడిని. ఒక్కరోజు నేను సరదాగా అలా బయట తీసుకెళ్ళినప్పుడు తనతో నేను జాయిన్ అయ్యి నేను చేస్తాను అలా ఉంటుందా అన్న దాని మీద తను అన్నదనమాట. క్యాజువల్ ఒక రీల్ తీసాను. రీల్ చేసి పోస్ట్ చేద్దామా వద్దా అన్న ఆలోచనలోనే ఉన్నాను. చిరాగ్గానే పోస్ట్ చేశారు. చేస్తూ చేస్తూ ఎందుకులే అని మామూలుగా ఒకసారి ట్రైల్ వేసాను అనమాట. ఆ ఒక్క రీల్ మా ఇన్స్టాగ్రామ్ నే ఊపేసింది. ఊపి అయితే చాలా అంటే నేను ఫోటోగ్రఫీ చేస్తాను కానీ నేను రీల్స్ పెడతాను, ఎప్పుడు యూస్ రావు. అలాంటిది ఆ ఒక్క రీల్ నాకు పడుకుంటే మెసేజెస్ అనమాట. తెల్లవారులు కూడా సౌండ్స్ అలా 1K 2K 3K 4K 5K 10K 12K 30K అలా 40-50K వరకు నాన్ స్టాప్ అనమాట. నేను అసలు నన్ను ఈ విధంగా ఆదరిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ ఇలా కామెంట్స్ చూస్తే కళ్ళ నీళ్ళు కూడా వచ్చాయి. చాలా బాగా చాలా పాజిటివ్ గా అంటే ఒక్కరు కూడా నెగిటివ్ గా
అక్కడ కూడా ఇచ్చేయలేదు. పెట్టలేదు. అంతా పాజిటివ్ ఇన్స్టాలో గానే ఉంది. ఒక్కళ్ళు పెట్టలే ఏంటి ఆ ఫస్ట్ రీల్ గుర్తుందా సాంగ్ మీకు? ఒక్కడు ఒక్కడ అది మూవీలో మర్చిపోతామా? మహేష్ బాబు గారి బీజిఎం అనమాట. నాకు కూడా గుర్తుంది. వేరే లెవెల్. ఆ రీల్ అట్లా లేచింది. ఇప్పటికీ మీరు పిన్ చేసి పెట్టుకుంటారు కదా ఆ రీల్. ఫస్ట్ రీల్ అదే, ఫస్ట్ అదే ఉంటది. అదే అక్కడి నుంచి కలిసి వచ్చిందని మ్మ్. ఈవెన్ కూడా ఇంకా దింపేశారు. ఇంకా ఇదేదో డిఫరెంట్ ఉంది కదా, మూమెంట్స్ అని దాని మీద చేస్తే బాగుంటది కానీ నేను ఫిక్స్ ఒక నమ్మకం వచ్చింది మీకు. వచ్చింది. ఆ రీల్ వల్ల అయితే ఫుల్ క్లారిటీతో వచ్చింది. వచ్చింది. సో ఇప్పుడు వీడి గురించి మాట్లాడే ముందు మీ ఇద్దరి గురించి మాట్లాడదాం. అసలు మీ జర్నీ ఎలా మొదలైంది? ఎక్కడి నుంచి మీరు ఫస్ట్ నుంచి వైజాగ్ అని ఇద్దరిది? నేను నర్సీపట్నం అండి, మధ్య నెగిటివ్. నేను ఓకే. వైజాగ్ మామయ్య వాళ్ళ కూతురు అనమాట. మరదలు అవుతారు. మేనత్త కొడుకు. బాబా. ఓకే. యాక్చువల్లీ మాది అనుకోకుండా లవ్ స్టోరీ అనమాట మాది. అనుకోకుండా లవ్వా? అదేంటి? తనంటే నాకు ఇష్టము, నేను తెలియకుండా తనకి కూడా ఇష్టమే. ఇష్టమేనండి నిజంగా? ఇష్టమే. చెప్పేస్తున్నారా? లేదు లేదు. ఇష్టమే. ఓకే. ఇద్దరము లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాము. ఒప్పుకున్నారు ఇంట్లో? ఒప్పుకోవడం అంటే ఆ కాలంలో వీళ్ళ సైడ్ నుంచి అయితే ఒప్పించేస్తారు తినమాట అంతా. అంటే మా అమ్మ మా నాన్న నేనేం చెప్పినా అది తినే తనంటే ఇష్టం. పెద్ద కొడుక మీరు? నేనే పెద్ద. అది అందుకే ఇష్టం. ఉంటది, రెస్పెక్ట్ ఉంటది పెద్ద కొడుకు మీద. ఫ్యామిలీని చూసుకుంటారు. నాన్నకి ఇష్టమే. మీ నాన్నక? మేనలుడే కదా మరి. మా అమ్మ వాళ్ళు డాడీ అక్క చెల్లెలు. అక్క తమ్ముళ్ళు అవుతారు. అన్నా చెల్లెళ్ళు. ఓకే. నాన్న తమ్ముడు అక్కే. అక్క తమ్ముడే. ఓకే. మీ నాన్నకి ఇష్టం, అమ్మకి ఇష్టం లేదు? అమ్మకి అలా ఇష్టం అంటే ఆలోచిస్తారు కదా, ఆలోచిస్తారు తన కదా. వైపు ఎవరో నుంచి, ఒకరు ఉండాలిగా. ఉండాలి కదా అని ఇప్పుడు అమ్మకి తన కరెక్టా రైటా కాదని ఆలోచిస్తారు కదా, ఆలోచించిన దాని మీద ఇంకా అన్నీ ఇలా జరుగుతుంటాయి. వాళ్ళు ఇది అది కదా. ఓకే. ఇదే ఇష్టం లేకుండా చేసింది బానే. ఇష్టం లేకుండానే చేసేసారా? అయ్యో. అమ్మకి పెద్దగా ఇది ఉండదు, కాకపోతే ఒప్పుకుంది, అన్ని బానే ఇది అయ్యారు. కానీ మీ ఇద్దరు చూడడానికి చాలా యంగ్ గా ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఎర్లీగా చేసేసుకున్నారు. నేను ఎంటర్ అయిన వెంటనే 23 years, ఓకే. 20. అవునా? ఏ అంత తొందరగా? అప్పుడు తెలియలేదు. అప్పుడే అంటే తెలుసు పలానా అని ఎప్పుడు తనతో పరిచయం లేదు. ఓకే. అంటే ఆ అబ్బాయి ఉన్నాడు అనే తెలుసు కానీ ఎప్పుడు ఇది లేదు. తన కూడా అంతే. అదేంటి ఫంక్షన్స్ లో, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎప్పుడు ఇది లేదు, అంత లేదు. అంత తను ఉండేది ఇక్కడ గాజువాక్ లో. నేను ఇక్కడ గాజువాక్ ఇక్కడే ఉండాలి. ఓకే. నేను వచ్చి నర్సీపట్నం తర్వాత మరి అంత కనెక్టివిటీ లేదు. ఫస్ట్ కలిసింది వీళ్ళ ఇంట్లో దిగినప్పుడు అనమాట. వాళ్ళ ఇంట్లో పెళ్లికి? వీళ్ళు హౌస్ వామ్ ఇంట్లో దిగిన గృహప్రవేశం చేశారు. ప్రవేశానికి ఓకే. ఓకే. అప్పుడు వెళ్ళాను అనమాట. అప్పుడే తన చూసాం. అప్పుడు ఒక సాంగ్ బీజిఎం వచ్చేసింది. అప్పుడు నేను కళ్ళతో బాగా చెప్తానని మనసుతో చెప్పారు. పక్కన కడిగిచండి. సిగ్గు తెలుసారా నీకు స్టోరీ? తెలీదు. ఫ్రెండ్లీగా ఉంటాం, మాట్లాడతారు కానీ స్టోరీ తెలీదు అంతే. ఇప్పుడు తెలుసుకో. బాగుంది కదా స్టోరీ వినడానికి. కళ్ళతో బాయ్ చెప్తారు, మీరు మనసుతో బాయ్ చెప్పేవాళ్ళ అంతే. అలా మాట్లాడుకునే తప్పి అసలు లేదు. ఇంకా అదే చూడడం. ఇంకా ఫస్ట్ ఎప్పుడు మాట్లాడుకున్నారు ఆ లెక్కన? ఫస్ట్ అంటే ఫస్ట్ పండగ వచ్చినప్పుడే. పండగ కాదు ఇది. నన్ను అంటే వేరే అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి, అదే మా ఇంటికి తీసుకొస్తున్నప్పుడు నేనంటే ఇష్టమా అనేసి నన్ను అడిగారు అనమాట. నేను ట్రావెల్స్ లో చేసిన టైంలో. అప్పుడు స్టార్టింగ్ తిన ట్రావెలింగే. క్యాబ్స్ తిప్పేవారా నర్సీపట్నంలో? అప్పటికి వేరే అత్త వీళ్ళు పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవారు. ఓకే. అక్కడ క్యాబ్స్ తిప్పేవాళ్ళు. అప్పుడు మిమ్మల్ని అడిగారు ఒకసారి. అవునా? ధైర్యం వచ్చింది అప్పుడు? ధైర్యం తెచ్చుకోవాలి. అంటే పక్కన వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉందని తెలిసి ఉంటది కదా, మనం మూవ్ అవుతాం, అడగగలము, లేకపోతే అడగలేము. అప్పుడు మీరేం చెప్పారు? ఆవిడేం చెప్పారు మీరు చెప్పండి. మీరు చెప్తే నన్ను చేసుకోవడం ఇష్టమని అడిగాను. డైరెక్ట్ గా నేనంటే ఇష్టమా అదంతా నింపేసి తన పక్కనే నాకు సీట్ ఉంచాడు. అదే నేను చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాను. పెళ్లి చేసుకోవడం, డైరెక్ట్ పెళ్లి గురించి. కారంతా నింపేసి మీకోసం ఫ్రంట్ సీట్ ఇవ్వాలి. అది మాత్రం. ఓకే. సో చేసేసుకుంటా అని చెప్పారు మీరు. అంత ఈజీగా అయిపోయింది పెళ్లి? అంత అయిపోయింది వెంటనే. అదే మేము మాట్లాడడం ఫస్ట్ 1 month 2 months గ్యాప్ లో వెంటనే ఎంగేజ్మెంట్ చేశారు. వెంటనే ఏప్రిల్ లో పెళ్లి అయిపోయింది. అయ్యో, గ్యాప్ లేదు? లేదు, అస్సలు లేదు. మాట్లాడడం కానీ ఫోన్ చేసి మాట్లాడుకోవడానికి లేవు. షార్ట్ పీరియడ్ లోనే అంత అయిపోయింది. ఇదే లవ్ స్టోరీ మీ అమ్మ వాళ్ళది? తెలియకంట అయిపోయింది.
తెలియకుంటే అయిపోయింది. అయిపోయింది. చాలా చిన్న ఏజ్ లో అలా అనుకున్నారు, ఇలా పెళ్లి వెంట చేసేసుకున్నారు. వెంటనే అయిపోయింది. అప్పటికి సెటిల్ అవ్వలేదు కదా మీరు? షెటిల్ అవ్వలేదు. మరి ఓకే ఉండేదా? ఫ్యామిలీ అంటే కొత్తగా ఫ్యామిలీ సెట్ చాలా చేయాలి. స్ట్రగుల్ పడుతూనే నేను స్టెప్ బై స్టెప్ అంటే నా ఎదుగుదల కారణం అయితే తనే. అవునా? ప్రతి అంటే రూపాయిని సేవ్ చేయాలంటే తనే, ఖర్చు లక్ష్మీదేవి. పెట్టాలంటే నేనే. తనే అంటే నేను వచ్చి గాజువాకలో వచ్చేసి నేను 3500 శాలరీ జాయిన్ అయ్యాను స్టార్టింగ్. డ్రైవర్ కింద. డ్రైవర్ కింద చేశాను స్టార్టింగ్. 3500 3500 పెళ్ళయ్యాక. పెళ్ళయ్యాక. చాలా ఇబ్బంది అప్పుడు పడుతుంది. నాకు ఎటు నుంచి సపోర్ట్ లేదు. మీ అమ్మ అటు వాళ్ళ కానీ నుంచి. ఇటు కానీ అంటే సపోర్ట్ అంటే వాళ్ళు కూడా అంతే కదా. ఫార్మర్స్ అనమాట. అంతవరకు అంటే అంతవరకే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. 3500 లోనే నేను అలా 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 బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు వరకు స్టిల్ ఇలా వచ్చాను. అప్పుడు మీ అమ్మ వాళ్ళని చూసుకున్నారు? లేదు లేదు లేదు, ఓన్లీ మా ఇద్దరం బతకడం కోసం. లేదు, ఎవరిని చూడలేదు. మీ ఇద్దరు మీరు చూసుకోవడానికి మా 3500 సరిపోయేవా? అలా బ్యాలెన్స్ అలాగే చేసుకుంటూ. మీరు ఏమైనా జాబ్ చేసే వాళ్ళ? లేదు అస్సలు సమస్య లేదు. అవునా? ఇది కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఇదే చదువుకోలేదా? చదువుకున్నా, ఇంటర్ చదివా. ఇంటర్ వరకు చదువుకున్నా? ఇంటర్ చదివిన వెంటనే ఇంకా మ్యారేజ్ అయిపోయింది. మీరు నేను ఇంటర్ డిస్కంటిన్యూడ్ కంప్లీట్ చేశాను కానీ 2 సబ్జెక్ట్స్ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువైపోయి దొబ్బేసేట. గేమ్స్ ఆడేవాడిని. క్రికెట్ ఎలా అంటే క్రికెట్ ఇష్టమా? చాలా ఇష్టం. చాలా బాగా. దానివల్ల కొంచెం. కానీ మీ ఇద్దరిలో ఉన్న కనెక్టింగ్ పాయింట్ చూసారా? డాన్స్. ఇద్దరికి డాన్స్ అంటే ఇష్టం. మరి ఇద్దరు ఎందుకు డాన్స్ వైపు అప్పుడు నేర్చుకోవడానికో లేకపోతే దాని మీద అంత అవగాహన లేదు అసలు. అంటే స్టార్టింగ్ లో మ్యారేజ్ అయిపోవడం, పిల్లలు స్టార్ట్ అవడం, వెంటనే పిల్లలు పుట్టేశారు. ఫ్యామిలీ ఇంకా దీని మీద మైండ్ ఉండిపోయింది నాకు. ముందు ఫ్యామిలీ గడవాలి కదా, తర్వాతే ఇంకేదైనా. అంటే ఎవరైనా డాన్స్ చేస్తే చూసి ఆనందపడ్డం తప్ప అంటే మనం ఆ టైంలో మనం చేయలేకపోయిన బాధ ఉండేది. తర్వాత తన ద్వారా నేను దాన్ని ఫిల్ఫిల్ చేసుకుందామని అనుకునేవాడిని. కానీ అది ఇంట్రెస్ట్ చూపేవాడు కాదు సరిగా. కోసమే నేను ఐ మీన్ ఈఎంఐలో కూడా ఫోన్ తీసుకున్నాను. ఐఫోన్ తీసుకొని తను చేసేవాడు కాదు. అసలు వాడిని అడగకుండా మీరు డైరెక్ట్ గా అంటే ఇష్టమే చేస్తాడు కదా అని నమ్మకం. ఓకే. ఫస్ట్ నుంచి వాడిని డాన్స్ క్లాసులకు పంపించేవాళ్ళు, స్కూల్ కి సరిగా వెళ్ళలేకపోయినా కూడా 3 months అంతే వెళ్ళాడు మేడం. అంతే. అంతేనా? లేదు లేదు, 1 year వెళ్ళాడు. అంటే తర్వాత మానిపించాం. వాళ్ళు అంటే అంత కేరింగ్ ఉండేది కాదు. ఓకే. తను ఏంటంటే ఏది చూస్తే చేస్తాడు, అది మాత్రం ఉంది. ఏకసంతాగ్రహి. ఒకసారి చూస్తే చేయగలడు. బద్ధకం కాకపోతే మేము పుష్ చేయాలి అబ్బాయిని అలా. అయ్యో 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 అలా అలాగే ఒక 4-5 reels తీసాను. వాడికి ఇంట్రెస్ట్ చూపట్లే, ఆపేసాను. అప్పుడు తను అక్కడి నుంచి తను జాయిన్ అయింది అనమాట. అప్పటి నుంచి జాయిన్ అయ్యారు. వీళ్ళిద్దరూ నన్ను ఎటకరించేవారు. ఎందుకులే అని నేను అంటే మనం బయట సోషల్ మీడియా తిరుగుతున్నాం కాబట్టి ఎలా ఉంటది అనేది ఏదైనా ఒక మాట అనేస్తారు వెంటనే, మనం తీసుకునే ఇది ఉండాలి కదా. కరెక్ట్. అది యూట్యూబ్ లో ఉన్న తర్వాత వాళ్ళు అనొచ్చు, ఎందుకంటే ఓపెన్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఉన్నారు, అనేస్తారు వాళ్ళు. మనం తీసుకోవడానికి అన్నిటికి సిద్ధపడితేనే వెళ్ళాలి. అంత ఈజీగా పెట్టలేము. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అసలుకే పెట్టలేరు. ఈధర్ అటైనా ఉండాలి లేకపోతే ఇటైనా ఉండాలి, మధ్యలో ఉండాలి. మనలాగా అన్ని ఆచి తూచి అడిగేయాలి కదా, పెట్టలేము. అలాంటివి చాలా డెసిషన్స్ ఉండుంటాయి కదా, చెయ్యాలా వద్దా, ఇప్పుడు చేస్తే నలుగురు ఏమనుకుంటారు, ఈ నలుగురు గురించి. ఇంకా ఈ రీల్స్ గురించి అది ఇంకా ఫ్యామిలీ అది ఇంకేం అనలేదు. మీకు ఇష్టం అనలేదా? లేదు. మీరు చేసేదానికి కూడా లేదు. అందరూ అంటే ఒక్కోసారి అనుకోవచ్చు, బయట అంటారు కానీ మా ముందైతే ఎవ్వరు ఏమనలేదు. అందరూ బాగా చేస్తున్నారు, బాగా మాకంటే ముందు మా కామెంట్సే కదా చూస్తారు ఎవరైనా సరే. లేదు, మా స్టార్టింగ్ రీల్ నుంచి నేనైతే కామెంట్స్ చదవడం కూడా మానేశాను. అవునా? యూట్యూబ్ లో వస్తాయి, అక్కడక్కడ యూట్యూబ్ లో వస్తాయి కానీ ఇన్స్టాల్ అయితే మాత్రం నేను చూడవసరం లేదు. అంటే చూడడానికి కూడా అంటే మనసు ఒప్పదు, పాజిటివ్ గానే ఉంటది 100%. అమ్మే అంతే, అమ్మే అందరికి అమ్మ. ఈ మధ్య ఆంటీ అంటున్నట్టున్నారు. ఆంటీ యూట్యూబే, ఆంటీ యూట్యూబ్ లో ఆంటీ చేస్తారా అట్లా? ఆంటీ ఎందుకు ఆంటీ అన్నా తెలియదు కదా, తెలియని వాళ్ళు ఎన్నైనా అంటారు. ఇప్పుడు ఆంటీ అన్న ప్రాబ్లం లేదు కదా. ఒకసారి నేను అదే అనుకుంటాను, ఇలా నన్ను ఆంటీ అంటున్నారు, నిన్న అంకుల్. తినకంటే ఏజ్డ్ పర్సన్ వెళ్ళి చూస్తాం కదా ప్రొఫైల్ లోకి వెళ్ళి, మా నాన్నలో అలా ఉంటారు, నిన్ను అన్ని అన్నారంటే పోలే అనుకోని ఇలా అంటారు. ఇప్పుడు అది వాళ్ళు పెట్టినంత మాత్రాన మనం అయిపోం కదా, మనకు తెలుసు అంతే. నీతో మాట్లాడాలనుకుంటున్నా ఇందాక నుంచి. చిక్కటి స్మైల్ తెలుసా, అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే క్యారీ చేస్తా కూర్చున్నాడు. నాకు నీ పేరు చెప్తావు ఒకసారి? హనీష్ కుమార్. అమ్మో, ఎస్ హనీష్ కుమార్ అంటే ఇప్పుడు నేను
తప్పు చెప్తే కొట్టేలా అన్నాడు లేదు, లేదు. అనీష్ అనే పిలుస్తాము, అనీష్ కుమార్ హనీష్ అనే పిలుస్తారు. సో హనీష్, నాకు పేరు తెలుసు, ఏం చదువుతున్నావు ఇప్పుడు? నేనా? 10th క్లాస్. 10th క్లాసా? మరి రీల్స్ వీడియోస్ లో డాన్స్ చేస్తున్నావు, భయలేదా? 10th క్లాస్ అంటే కొంచెం పబ్లిక్ ఎగ్జామ్స్ అవి ఇవి ఉంటాయి. భయమే. డాడీ వీకెండ్స్ ఖాళీగా ఉంటారు కదా, ఇది చేయరా కొంచెం. ఓన్లీ వీకెండ్స్ ఏనా? నేను ఇంకా రోజు ఖచ్చితంగా డాన్స్ వీడియోస్ ఖచ్చితంగా చెయ్యాలేమో ఇంట్లో వాళ్ళ కోసం అనుకుంటున్నా. లేదా సండే మాత్రం 10 to 20 రీల్స్ అలా తీసుకుంటాం. 10 to 20 రీల్సా ఒక రోజు? సపోర్ట్ చేస్తారు. మిగతా రోజులన్నీ ఇంకా అవే పెట్టుకుంటారు. ఎందుకు ఇష్టం లేదు డాన్స్ అంటే? చిరాకు. చిరాక? అమ్మ నాన్నకి ఇష్టం కాబట్టి ఇష్టం లేదా? అంతే. అవునా? వాళ్ళిద్దరికి ఇష్టం, వాళ్ళిద్దరు నన్ను చేయిస్తున్నారని ఇంట్రెస్ట్ ఉండదు నీకు, అంతేనా? కానీ బాగా వేస్తావు తెలుసా, నీకు అన్ని కామెంట్స్ చదువుతావు ఎప్పుడైనా నువ్వు? ఏం పెడతారు చెప్పు? మమ్మీతో వేయడానికి బాగా అదృష్టం. అమ్మ నాన్నలతో డాన్స్ చేయాలంటే అదృష్టం ఉండాలి, వాళ్ళతో దొరికింది ఆ ఛాన్స్ అని. కానీ అమ్మ కంటే ప్రామిస్గా చెప్తున్నా, నీ డాన్స్ బాగుంటుంది, ఈజీ ఉంటుంది, వెంటనే ఈజీగా, అది ఎంత పెద్ద స్టెప్ అయినా అలా వేసేస్తావు. ఎలా బాగా నేర్చుకున్నావా? టైం పట్టిందా ఆ స్టేజ్ వరకు రావడానికి? ఫస్ట్ నుంచి అంతేనా? ఫస్ట్ నుంచి అంతే. అంతేనా? ఏకసంతాగ్రహి అయితే నువ్వు కూడా అంతే కదా అంట. కానీ డాన్స్ ఇష్టం లేదు ఇప్పుడు కూడా? అంటే ఇష్టమే కానీ అంత. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు నువ్వు డాన్స్? నేను 2 years. 2 years నుంచి చేస్తున్నావు. వీళ్ళ వల్లే. ఎవరు ఎక్కువ ఫోర్స్ చేస్తారు? డాడీ. మరి వాళ్ళిద్దరూ చెయ్యాలంటే మీరే కదా చేయాలి, మరి నేనే తీయాలి, వాళ్ళిద్దరూ చేస్తారు. విలన్ అవ్వాల్సింది మీరే. అంతేనా? ఒక ఫాదర్ చేసేది నిజంగా కనిపించదండి, అమ్మ చేసేది. చేసినప్పుడు తిట్టుకుంటారు, మిలియన్స్ లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆనందం చూడాలన్నమాట. అవునా? అంటే అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది తీసింది అంతా, నేను చేసింది అంతా పోతుంది. వీళ్ళిద్దరు మిలియన్స్ లోకి వెళ్ళిన తర్వాత మేము ఇప్పటికే వెళ్ళింది అని వీళ్ళు ఫీల్ అవుతుంటారు అనమాట. అంతే కదా? మరి ఆయన తీసేది కనిపించదు మీకు. మా డాడీ మాకు ఎన్నో చేశారు కానీ మేము అర్థం చేసుకోలేకపోయాం. చాలా కష్టపడి మమ్మల్ని పెంచుకొని వచ్చారు అనమాట. వ్యవసాయం ఫార్మర్ అనమాట తను. చాలా స్ట్రగుల్. అంటే తన చిన్న వయసు నుంచి కూడా చాలా స్ట్రగుల్ అనమాట. ఫ్యామిలీని పెంచుకోవడం, పల్లెటూరులో రావడం అంటే మాటలు కాదు. అలా పుష్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి వీళ్ళకి ఇచ్చేయకుండా నేను ఇచ్చేస్తున్నాను. మరి మనం సోషల్ మీడియాలో ఇచ్చేయాలంటే దాని తగ్గ మనం ఇచ్చేస్తేనే, వాళ్ళు కష్టపడితేనే కదా మరి ఇదవుతుంది. ఖచ్చితంగా దాని మీద ఆ కష్టం వీళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళని ఇచ్చేయండి అలా తీసుకొని వస్తాను అనమాట. అదే తండ్రి విలువ, తండ్రి కష్టం ఒక తండ్రి అయితే తప్ప మనకు అర్థం కాదు అన్నట్టు. ఎప్పుడు అర్థమవుతారా నీకు? ఏం కాదు, అర్థమవుతుంది, అర్థం చేసుకుంటాడు. కానీ 10-20 వీడియోస్ చేస్తున్నాడు అంటే గొప్పేనండి. చేస్తాడు, నేను ఫోర్స్ చేయడం వల్ల. అందులో ఎన్ని టేక్స్ చేపిస్తారు? ఒక్కటైనా? అది రాజమౌళి గారు అడిగినట్టు ఇద్దరు కాళ్ళు ఒకేసారి గాల్లో పెట్టాలి, అంతేనా? అమ్మ టార్చర్, మాకు చాలా టార్చర్. వేసేటప్పుడు మాత్రం ఫినిషింగ్ ఇస్తాను కదా మనల్ని. ఏదో వేసేసామన్నట్టు చేస్తే, అంటే చాలా మంది రీల్ చేస్తున్నారు కానీ ఏదో వేసేసామన్నట్టు కాదు కదా. ఇలా తిప్పేసి ఇలా నడిపించేసి అది రీల్ కాదు, నా దృష్టిలో అయితే కాదు. ఆ ఫినిషింగ్ ఇచ్చామంటే వాళ్ళకి నచ్చాలి. పబ్లిక్ జనాలు మనల్ని ఇష్టపడుతున్నారంటే ఉంటేనే కదా ఇష్టపడతారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చూడండి ఎలా చూస్తున్నారు. టార్చర్ మాకు డాన్స్ చేసే దగ్గర. ఎన్ని టేక్స్ తీసుకుంటారు ఒక రీల్ కి? చాలా. అంటే అది బాగా వచ్చినా సరే మా చేత కావాలని వేస్తారనమాట. కావాలని కాదు, ఇంకా ఏదో అని చెప్పేసి నా కంటికి కనిపిస్తుంటది కదా. ప్రతి మూమెంట్ కూడా నా కంటికి కనపడాలి. ప్రాక్టీస్ చేయమని ముందే చెప్పేస్తారు. కరెక్ట్ గా పడితేనే నేను, అంటే అప్పుడు కూడా సాటిస్ఫై చెప్పని అది వచ్చిన ఫైనల్ గా ఎడిట్ చేసిన తర్వాత. ఎప్పుడైనా తీసుకున్న 50 టేక్స్ లో సెకండ్ టేక్ థర్డ్ టేక్ బాగా వచ్చి అదే పెట్టుకున్న రోజులు ఉన్నాయా? అదే పెడతారు. నా మైండ్ లో ఏదో అదే పెడతాను. లేదు, అదే పెడతారు. అంటే చేయడం చేస్తారు, 10 టేక్స్ చేస్తారు, నా మైండ్ లో ఉండిపోద్ది, అదే పెట్టుకుంటారు. ఇద్దరు ఒక్కటేసారి చెప్పారు, అదే పెడతారు. మిగతావన్నీ వేస్టే కదా. చెప్తారు కూడా, మేము ఎన్ని చేసినా నువ్వు అదే కదా డాడీ పెడతావు, అది పెట్టుకోవచ్చు కదా అంటారు. కానీ ఇంకా బెస్ట్ వస్తుందేమో అనేది ఒకటి ఉంటది కదా. కర్ర పెట్టుకుంటారు పక్కనే. సీరియస్లీ అరుపులు కూడా ఉంటాయి. వామ్మో, ఏది లేకపోతే ఏది ఉంటుంది విసిరేయడం. డాన్స్ రీల్ ఏముంది, ఈజీ అనుకుంటున్నాను నేను. టార్చర్. అవునా? దానికి ముందు ప్రాక్టీస్ ఎన్ని గంటలు చేస్తారు? ప్రాక్టీసే చెయ్యం. అది కదా, మీరు ప్రాక్టీస్ చేస్తే అసలు అడగాల్సిన పనే ఉండదు అంట. అంటే అప్పటికప్పుడు ఇలా అంటారు, ఓకే వస్తుంది అంటారు, పైకి వెళ్ళిందా అదే ప్లేస్కి వెళ్ళిన తర్వాత
తను ఒకలా చేస్తారు, తను ఒకలా చేస్తారు. మళ్ళీ ఇద్దరు మ్యాచ్ చేయాలంటే మినిమం 3-4 టేక్స్ అయిన తర్వాత అక్కడ 4th టేక్కి అప్పుడు ఫినిషింగ్ ఇస్తారనమాట. అప్పుడు తప్పు మీదే కదా, ప్రాక్టీస్ మాదే చేయాలి తప్పు. ముందు. మాదే తప్పంట. ఏంటి భారతి గారు ఒప్పేసుకుంటారు మీరు, ఒప్పుకోకండి అలా. వెతుక్కొని వెళ్తారా నార్మల్గా ఏదైనా లొకేషన్స్ చేసేటప్పుడు? హాలిడేస్ టైంలో అయితేనే తను బయటికి తీసుకెళ్ళడానికి అవుతుంది, లేదంటే లేదంటే డాబా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డాబా status ఎక్కిచ్చేస్తారు. మాకు అది బాగా ప్లస్ అయింది డాబా. ఆ కొండ. లొకేషన్ ఆ లొకేషన్ కి చాలా ఇష్టపడి ఇచ్చేస్తుంటారు. అమ్మ బాగా చేస్తుందా డాన్స్, నువ్వు బాగా చేస్తావు? మమ్మీ అవునా, నిజంగా? ఏ మమ్మీ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. మరి తను సింగిల్ గేస్తే వెళ్ళలేదు కదా ప్రొఫైల్. అవును, ఎవరు చూడరు. సో అమ్మతో చేసావు Yeah. కాబట్టి గుర్తించారు. కానీ నీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, అమ్మకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. మమ్మీకే. బయట గుర్తుపడతారా నిన్ను? ఆ, కాదు, మీరు భలే చూస్తున్నారు తెలుసా, ఎవరు మాట్లాడితే వాళ్ళ వైపు ఇలా చూస్తూ కూర్చున్నారు. ఎందుకలా? ఏమైనా వాళ్ళు అబద్ధం చెప్తున్నారనా, లేకపోతే వాళ్ళు చెప్తే వినాలనా? ఏది చెప్తాడా అని నా దగ్గర మాట్లాడడానికి. మాట్లాడ్డా. అమ్మ ఎక్కువ ఇష్టం, నాన్న ఎక్కువ ఇష్టమా? ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ కదా. నాన్నే. ఇద్దరికి నాన్నే. అవునా? ఆ. మరి ఇందాక ఏమన్నారా, నాన్న ఎక్కువ టార్చర్ పెడతాడు, నానే ఎక్కువ ఇది అది చేస్తాడు అంతవరకే. కానీ నానే ఇష్టం. నాన్నే. ఎందుకు? మాకు కష్టం రాకుండా చూస్తాడు ఎప్పుడు. ఏది కావాలన్నా తెస్తాడు. లేదు అని మొక్క తన నుంచి రాదన్నమాట. బాగా చూసుకుంటాడు ఇద్దరిని. అంటే బయట నేను ఎన్నో ఫేసెస్ చేశాను కాబట్టి నాలా ఉండకుండా అంటే డ్రెస్ అయితే డ్రెస్ డిఫరెంట్గా, అంటే లేనోడుగా ఉండకూడదన్న దాని మీద నేను నన్ను చూపిస్తాను అనమాట. ఒక డ్రెస్ అనే కాదు బాగా ఏదైనా. చూసుకుంటాడండి. కానీ ఆడికి ఇంకా తెలియలేదు. తనలో ఉన్నది తనలో చూసుకొని చేసుకుంటాడు. అంటే ఆయన చేయలేకపోయింది. అంతే. నాకు ఏడుపు వస్తుంది. ఆయన కూడా ఏడుస్తున్నారు. ఒక్క మాటతో ఏడిపించేసాడు. వీడంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీకి కూడా చాలా ఇష్టం అందరికి. ఎవరంటే? వీళ్ళ నాన్నమ్మకి, మా అమ్మకి, ఇంకా టోటల్ అందరికి వీడంటే చాలా ఇష్టం. అవునా? కానీ ఆడికి నానంటే ఇష్టం. వీడికి నాన్న వాళ్ళన్నా ఎప్పుడైనా ఏదైనా తీసివ్వను వద్దు అని ఏమైనా నీవు అడిగింది లేదు ఇప్పుడు వద్దు, ఇంకెప్పుడైనా తీసుకుందాం నాన్న ఏమైనా చెప్పారు ఎప్పుడైనా? నీ డ్రెస్ కానీ, నీకు కావాల్సిన బట్టలు, కారు, బొమ్మ ఏదైనా? ముందు వద్దంటాడు కానీ తవతలు తెచ్చేస్తా. అసలు వీడికి అడిగి ఆప్షనే ఇవ్వడు. తనే ముందు కొంటాడు. కళ్ళ నీళ్ళు వస్తే నాకు వచ్చి వాడు డిమాండ్ వాడిదే. ఆడికైతే నాన్నే. అవునా? 100%. ఎంతమందిలో ఉన్నా చెప్తాడు. చెప్పురా, ఎవరు ఎక్కువ ఇష్టం? అమ్మ ఎందుకు ఇష్టం లేదా? ఇది కరెక్టే. నాన్న ఎప్పుడు కొట్టలేదా? ఎప్పుడు? అవునా? నిన్ను డాడీ కొట్టారా? నువ్వు డాన్స్ అయిపోతే కొడతారు లేదు, వేరే విషయం. కొట్టినా నన్న తిట్టిన వాడిని ఏమనంటే కూడా కొడతారా? ఇది ఒక బాధ ఉంటది కదరా, పెద్దోడైతే అదొక టార్చర్ ఉంటది. పడతాయి. చిన్నోడు కదమ్మా, నువ్వు అడ్జస్ట్ అయిపోవాలి కదా అని అంటారు కదా. నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. పెద్ద కూతురు నేను వేషాలు అలాగే ఉంటాయి. అయినా అట్లా అంటారండి మీరంతా. పెద్దోళ్ళకే ఉంటది బాధ ఎప్పుడు. చిన్నోడు వాడు ఏం తప్పు చేసినా పెద్దోళ్ళనే కొడతారు, వాడు తినకపోయినా విన్నే కొడతారు, వాడు అరిచినా విన్నే కొడతారు కదా. నేను నీ సైడ్ నిలబడుతున్న విషయంలో, నేను నీకు సపోర్ట్ చేయట్లే. ఎక్కిరిస్తున్నాడు నన్ను. డాడీ ఎందుకు ఇష్టం? అమ్మ అంటే కొడుతుంది కాబట్టి ఇష్టం లేదు, డాడీ ఎందుకు ఇష్టం? కొట్టడు కాబట్టి ఇష్టమా? అంతేనా? లేదు లేదు, అన్ని కొనిస్తారు కాబట్టి. అన్ని కొనిస్తారా నీకు? డాడీ వద్దంటే నువ్వు వద్దంటావా? లేదు లేదు అండ, అన్ని కొనిపించుకుంటాడు. డీడ్ వద్దంటాడు. లేదు, మనీ పరంగా లేవమ్మంటే రిలీజ్ అవుతాడు, నెక్స్ట్ డే మళ్ళీ అడుగుతాడు. మీరు అసలు లేవమ్మా అని చెప్పగలరా? అలాంటి సిచ్యువేషన్ చెప్పలేము, ఆబ్వియస్లీ చెప్పలేరు. అంటాను, మళ్ళీ నెక్స్ట్ డే అడుగుతాడు అనమాట. అవునా? కొనిచ్చేస్తారు అయినా కూడా. నాన్నలు అంటేనే గొప్ప గొప్ప. కొనిచ్చేస్తారు. ఆ ఆప్షన్ రానివ్వడు. సో ఇద్దరితో పాటు డాన్స్ చేసే అదృష్టం నీకు దొరికింది కాబట్టి యువర్ లక్కీ. నాన్న డాన్స్ వేస్తారా నిజంగా? కాదు, ఆల్మోస్ట్ యాక్షన్స్ తోటి, డైలాగ్స్ తోటి, ఫేస్ లో ఉండే ఎక్స్ప్రెషన్స్ తోటి కవర్ చేస్తారు మీ నాన్న. గమనించా? నేను గమనించాలి. మోస్ట్లీ డాన్స్ తక్కువ చేసేది మీరే, ఎక్స్ప్రెషన్స్ తోటి కవర్ చేస్తారు. ఎందుకని? ఎందుకంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టము. నేను వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని అంటే మా ఫ్యామిలీస్ లో కూడా ఓకే లావుగా ఉన్నాడు, తను ఏం వేయగలడు దాని మీద కామెంట్స్ వచ్చి తన దగ్గర అనేవారు కానీ నా దగ్గర ఎప్పుడు అనరు.
తర్వాత నేను ఎందుకు వెయిట్ తగ్గకూడదని దాని మీద ఫోకస్ చేశాను. తగ్గారా? నేను డాన్స్ స్టార్ట్ చేద్దాం మైండ్లో పెట్టుకున్నాను, ఫిక్స్ అయ్యాను. 20 kgs లాస్ అయ్యాను. 3 monthsలో నేను 20 kgs లాస్ అయ్యాను. 3 monthsలో ఎంత పట్టుదల ఉండాలండి అసలు. బాగా హర్ట్ చేశారు ఎవరో మిమ్మల్ని. చాలా మంది లావుగా ఉండడం అంటే నా దగ్గర అనకపోయినా ఇండైరెక్ట్ గా చేసేవారు. దాని మీద నేను మైండ్ పెట్టాను. చాలా లావుగా ఉండేవారు. 100 kgs ఉండేవాడిని. స్టిల్ ఇప్పుడు 80 ఉన్నాను. అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నేను రీల్స్ చేయడం అనేది. చాలా మందికి బలిబెలిగా ఉంటది, చాలా మందికి అలా ఎందుకంటే అదే మన సక్సెస్. అది మాత్రం అంటే వాళ్ళు అలా చేయడం వల్ల కదా నేను వెయిట్ తగ్గాను. అది కూడా నాకు మంచిదే. ఒక విధంగా మీకు మంచిదైనా వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అలా ఆటోమేటిక్ గా సమాధానం వెళ్ళిపోయింది. మిమ్మల్ని ఖచ్చితంగా అడగమన్నారు నన్ను అందరూ. మీ హెయిర్ ఒకసారి ఇట్లా ముందుకేస్తారా ఒకసారి మాకోసం? ఆవాలు జడ మళ్ళీ పూల జడ ఏంటండి ఆ జడకి సీక్రెట్? లేదు మ్యామ్, సీక్రెట్ ఏం లేదు, చిన్నప్పటి నుంచి అంతే. మీరు పాపం చెప్తే మా వాళ్ళు కూడా ఏదో ఒకటి వాడి కొంచెం జుట్టు లేని వాళ్ళు పెంచుకుంటారు. మ్యారేజ్ ముందు నుంచి కూడా ఇంకా ఎక్కువ ఉండేది. మీరు జుట్టు చూసి పడిపోయారు కదా. చాలా లెంత్ ఉండేది. తన జడకే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు నాకు తెలిసి. అంటే నేను వాళ్ళ కామెంట్స్ లో చూస్తాను కదా, మీరు ఆమె జడకి ఫ్యాన్ కదా? టోటల్ గా ఫ్యాన్ కదా, మరి జడకి అయ్యో ఆ జడకి సీక్రెట్ కావాలి మాకు, మేము కూడా తెలుసుకొని మా జుట్టు పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. మా ఆడియన్స్ పాపం అడగమన్నారు. లేదు మ్యామ్, నార్మలే. కాకపోతే కొన్ని ఆయిల్ అయి పెట్టను, ఆడిచ్చిన నూనె ఉంటది కదా అదే పెట్టుకుంటా అంతే. ఇప్పుడు షాంపూలు పెట్టినా అప్పుడైతే కుంకుడుకాయ దీని సీక్రెట్. ఇప్పుడు పోయింది, 2 ఊడిపోయింది. ఊడిపోయిందా? ఊడిపోతుంది ఇది లేదు అసలు. అవునా? ఇప్పుడు దీన్నే లేదంటే ఇంక మేమందరం అసలు మాకు జుట్టు లేదని చెప్పాలి. నార్మల్ గా అసలు ఏం నచ్చుతాయి నీకు? ఏమి నచ్చవా? అంటే బైక్స్, కార్స్, బొమ్మలు, టాయ్స్, బుక్స్, అందరూ ఇష్టం. అసలు ఏం నచ్చుతుంది? బైక్స్ నచ్చుతాయి. బైక్స్ ఇష్టమా? ఏ బైక్ నచ్చుతుంది? నింజా. ఇంకొక కామెంట్, మీ కామెంట్స్ లో నేను ఎప్పుడు చదివేది ఆ అభినయం, ఆ అందం, ఆ ఆకట్టుకునే గుణం, అందరూ చూడగలిగేలా ఉండే ఆ వీడియోస్ ఏచి అని ఒక్కసారి కూడా అనిపించకుండా అంత నీట్గా కట్టుకోవడం కానీ సారీ ఆ పద్ధతి ఎలా, ఎందుకని అంత బాగా మెయింటైన్ చేస్తారు? ఫస్ట్ నుంచి అలవాటే. సార్ చెప్పిందా? లేదు, తన స్టార్టింగ్ నుంచి అదే అంతే. నేనే మారమని చెప్తాను. తను చేంజ్ అవ్వమంటారు, హెయిర్ స్టైల్ మార్చు అందరూ అడుగుతున్నారు. కామెంట్లు ఎక్కువ వస్తాయి, మీరు అదే జడ వల్ల పెద్ద అంటే ఇలా జడ వేసినా ఏపైనా నా ఇష్టం అంటూ నాకు ఉంటది కదా. నాకు ఇలాగే ఇష్టం ఫస్ట్ నుంచి, ఇంక ఇదే అలవాటు అయిపోయింది హెయిర్. అదంతే అంతే. ఇంకా చీర కట్టుగానే అంతే. ఇప్పటిదాకా అసలు ఎప్పుడు డ్రెస్ జీన్స్ అది లేదు, డ్రెస్లు వేస్తా. జీన్స్ అనగానే లేదు అస్సలు లేదు. ప్రమోషన్స్ చేస్తారండి వైజాగ్ లో? అసలు వైజాగ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తే ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రమోషన్ చేయించుకుంటున్నారు కాబట్టి చాలా మంది. ప్రమోషన్లు ఎక్కువైపోతున్నాయి వైజాగ్ వాళ్ళకి, కొంచెం బాగా ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యన, బాగా ఎక్కువయ్యాయి కదా. వాటి వల్ల నేచురల్ పోతుందేమో, నేచురాలిటీ ఆ జనంలో ఒక్కొక్కసారి కొంచెం చెయ్యాలని అనుకున్నా ఒక్కొక్కసారి మీరన్నట్టే అనిపిస్తుంది అనమాట. వస్తున్నాయి షాపింగ్ మాల్స్, చిన్న చిన్న స్టోర్స్ నుంచి వస్తున్నాయి, కానీ నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. ఈ రీసెంట్ గా నేను కలమందరు ఇలా నెక్స్ట్ మూవీస్ నుంచి వస్తున్నాయి మేడం. మావి ఎక్కువ మూవీ ప్రమోషన్, డాన్సెస్ దాని మీద ప్రమోట్ చేయమని అదైతే మీరు చేసేదే కాబట్టి కొంచెం అవి ఎక్కువ వస్తున్నాయి. దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మైండ్ ఫోకస్ వాటి మీదకి వెళ్ళిపోతుంది. స్పెసిఫిక్ గా ఏమైనా చేయమంటే జనాలు ఎలా తీసుకుంటారో ఒక ఆలోచన వస్తుంది, ఇంకా నమ్మకం పోతుంది కదా. ఇంకా వీళ్ళు కూడా స్టార్ట్ చేశారని, కాకపోతే చేస్తున్నాను, తప్పదు, చెయ్యాలి, మనకు అంతే కదా. అవును అవును, అప్పటి నుంచి చాలా కష్టపడుతున్నారు కదా. ఇప్పుడు ఓకేనా, సెటిల్ అయ్యారా? ఇంకా అవ్వలేదు మేడం, ప్రెసెంట్ లైఫ్ అలా లీడ్ అవుతుంది అంతే. అంతే అంతే. సెటిల్ అవ్వడం అంటే ఏంటి మీ దృష్టిలో? 2 పిల్లలు ఉన్నారు, ఒక మంచి ఇల్లు ఉంది, సెట్ అయిపోయారు కదా. అవ్వడం అంటే అవ్వడమే. నాకంటూ ఇల్లు ఉండాలని నా ఆశ ఉంది కదా. ఇది రెంట్ హౌస్, ఇది అద్దుకుంటున్నాం మేము. అలాగే సొంత ఇంటి ఫీల్ ఉంటది. ఓనర్స్ కూడా మాకు బాగా మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరెంత సపోర్ట్ చేసినా మనకంటూ సొంత ఇల్లు ఉండడం వేరు ఉంటది కదా. సో సొంత ఇల్లు కావాలి. దానికోసం ఇప్పుడు నుంచి కష్టపడుతున్నారు. మా కష్టం అంతా దానికే. ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారండి మీకు?
ఈ ఇంటిని మేనేజ్ చేయడంలో, పిల్లల్ని చూసుకోవడంలో, ప్రతిదానికి వెన్నంటే ఉంటూ మీకు సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరు? తనంటూ ఉన్నది కాబట్టి ఈరోజు నేను ఎలా ఉన్నాను మేడం. రియల్‌గా చెప్తున్నాను. ఎందుకంటే నా ప్రతి సక్సెస్ వెనక ఈరోజు ఇలా ఉన్నానంటే తనే కారణం. బాగా అర్థం చేసుకుంది మేడం. అంటే తను మ్యారేజ్ అయిన కాడి నుంచి తనే నాతో ఉండిపోయింది సింగిల్‌గా. అంటే మేము పెళ్ళైన 2 వీక్స్‌కే నేను వేరేగా వచ్చామనమాట. వేరేగా మీన్స్ అంటే ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా మేము సెపరేట్ చేసుకొని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అలా స్లోగా నేను ఇలా ఈ పొజిషన్‌లో ఉండడానికి కారణం అయితే తను ప్రతి రూపాయి తనే సేవ్ చేస్తది. ఓకే. ఆ విషయంలో అయితే మాత్రం నేను యాక్సెప్ట్ చెప్పుకోవాలి. అంతేనా? మీ ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ చేయరా మీకు? వీడియోస్ విషయంలో గాని అందరూ సపోర్ట్ చేస్తారు. వీడియోస్ వివరంగా అయితే మా బామ్మర్ది వాళ్ళు, నా ఐడల్ చెప్పిన అనకాపల్లిలో ఉంటారు. వాళ్ళు మా తోటి అదే మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ అందరూ ఫ్యామిలీ మొత్తం ఇంకా వద్దు అని ఏమనరు, ఎవరు అనరు, అందరూ బాగా సపోర్ట్. వెళ్ళామంటే రీల్స్ దాని మీద ఉంటది వాళ్ళకి కూడా మైండ్ సెట్. మాతో చేయాలనే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనమాట. అంటే మేము ఒక రకంగా కాకుండా అందరు ఫ్యామిలీస్ తో కూడా సరదాగా చేస్తూ ఉంటాం. కానీ నిజంగా మీ ఫ్యామిలీలో జీన్స్ లో ఉన్నట్టుంది. అందరూ డాన్సర్సే కదా, అందరూ డాన్స్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఆల్మోస్ట్ మీ అదే అమ్మాయిలు చేసిన వీడియోస్ లో అయితే కళ్ళు ఎవరి మీద పెట్టాలి, వీళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళు బాగా అందరూ బాగా చేస్తున్నారు, అలా ఉంటది. చాలా బాగా చేస్తారు. నిజం, అది మీ జీన్స్ లో నరాల్లో పాకేసింది డాన్స్. చేస్తారు, తనకెందుకు సపోర్ట్ చేయడం అని ఉండదు, బాగా చేస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే. సో నేను ఈ 2 క్వశ్చన్లు ప్రతి ఒక్కరిని మ్యాండేటరీ అడుగుతా, ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ లైఫ్ లో ఇప్పటి వరకు? ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ రావడం నాకు ఇదన్నమాట. సక్సెస్ అయ్యాం కదా మేడం, చాలా. నెక్స్ట్ ఏంటంటే తనకి యూట్యూబ్ లో సక్సెస్ అదే యూట్యూబ్ లో ఇది అవ్వాలని బాగా కోరిక అనమాట. నేను అన్నాను ఒకసారి, సిల్వర్ బటన్ అంటే తనకు చాలా ఇష్టం. 1 year లో సిల్వర్ బటన్ చేతిలో పెడతాను అన్నాను. 100% అయ్యింది అది. మేము ఛానల్ స్టార్ట్ చేసి 1 year దాటుతుంది. అంతేనా? 1.5 year. 1 year లో 1 lakh దాటేశారు. ఇన్స్టా మాకు బాగా పేరు తీసుకొచ్చింది, చాలా బాగా. అంటే ఇన్స్టాలో ప్రతి ఫాలోవర్ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ నాకు చాలా ఇష్టం అనమాట. వాళ్ళు నా రీల్స్ పుషింగ్ ఇవ్వడంలో మాత్రం సూపర్ అనమాట. నేను అలా రీల్ పెట్టానంటే కళ్ళు మూసి తెరిసేలోపు వెళ్ళిపోద్ది. అంతేనా? చాలా బాగా సపోర్ట్, డౌట్ లేకుండా వెళ్ళిపోద్ది. వీళ్ళిద్దరు చేస్తే చాలా ఫాస్ట్ గా ఉంటది. అంతేనా? మీరు చేసి కూడా వెళ్తున్నాయి కదా. కదని నేను స్టార్ట్ చేశాను. మరి ప్రొఫైల్ అలా నడిపించాలంటే ఎవరు ఉండాలి కదా. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు బాగా బాధ పెట్టిన విషయం? బాధ పెట్టిందంటే ఏం లేదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడు ఉన్నాయే కదా. ఈ రోజు చాలా బాగుందంటే రేపు బాగుంది, అంతే. అబ్బా, రియాలిటీ చెప్పారు తెలుసా, లైఫ్ రియాలిటీ. మిడిల్ క్లాస్ వాళ్ళకి అది మ్యాండేట్. మూవీకి వెళ్తాం, చాలా బాగా ఎంజాయ్ చేసేస్తాం, హాయిగా పడుకుంటాం, పొద్దున్న పేస్ట్ ఉండదు, కామనే కదా. అలా అన్నమాట. రోజు ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుంది, అంతే కదా. ఉన్నదే అదే. స్పెసిఫిక్ గా ఒక ఈ బాగా ఇబ్బంది పడి బాధపడిన విషయం అయితే లేదు ఇప్పుడు? లేదు. ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంది మేడం. ఇంకా ఇప్పటికీ కూడా ఫైనాన్షియల్ గా ఉంది, లేకపోలేదు. కానీ వీళ్ళిద్దరిని పబ్లిక్ స్కూల్ అదే ప్రైవేట్ స్కూల్ అని చదివిస్తున్నాను. అదే మాకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నేను ఎలాగో చదువుకోలేకపోయాను, వాళ్ళన్నా చదివితే బాగుపడతాయి కదా మేడం. చూసావా, మీ నాన్న మొత్తం ఆయన ఏమైతే చేయలేకపోయారో అన్ని నీతో చేయించుకోవాలని చూస్తున్నారు. నీకేం అవ్వాలని ఉంది పెద్ద అయితే? డాన్స్ అని అవ్వాలని. అరే, నీకు డాన్స్ ఇష్టం లేదని చెప్పావు, గుర్తుందా నీకు? కానీ వీడియోస్ చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ పుట్టిందా? సో ఇప్పుడు డాన్స్ రావాలని ఉంది. ఫోన్లే అమ్మయ్య. ఒక పని చెయ్యు అంటే చిరాకే కదా, అందుకు డాన్స్ చెయ్యు అంటే వాడికి చిరాకు. వాళ్ళు చెయ్యమని చెప్పడం నీకు నచ్చదు, నీకు డాన్స్ ఇష్టమే. అర్థమైంది. మీరు మరీ స్ట్రిక్ట్ పేరెంట్ లాగా, స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ లాగా నువ్వు ఇంతే చేయాలన్నసరికి అంతే, తప్పదులేండి. అలా ఉంటేనే సక్సెస్ వస్తుంది, ఆ విషయం మీకు తెలుసు. కానీ అలా ఉంటే వాడికి కోపం వస్తుంది, ఆ విషయం నాకు తెలుసు. నాకైతే నిజంగా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక రీల్ వస్తే ఒక 10 సార్లు మళ్ళీ 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 చూడాలనిపించే ఫ్యామిలీ మీదే. చాలా న్యాచురల్గా, చాలా క్యూట్గా, చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటాయి రీల్స్. దాని వెనక ఎంత కష్టం ఉంది అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. కానీ ఆ రీల్స్లో మాత్రం మంచి హ్యాపీగా ఉంటుంది. అలానే ఇంకా హ్యాపీగా ఉండాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నెక్స్ట్ ఇయర్ 2-3-4 yearsలో మీరు ఇల్లు కట్టేసుకోవాలి, ఓన్ హౌస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచి డాన్సర్ అయిపోయి సినిమాల్లోకి వెళ్ళిపోవాలి, హీరోగా ట్రై చేయమని చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా. హీరో అయిపోతావా? ఫ్యూచర్ హీరో అట. ఏ హీరో ఇష్టం? పవన్ కళ్యాణ్ గారు. ఓకే. సో నీకు?
పవన్ కళ్యాణ్ వాళ్ళ డాడీకి ఇష్టం కాబట్టి మాకు ఇష్టం. ఆహా, మొత్తం ఇక్కడ నుంచి ఫాలో అయిపోతుంటది అంతేనా? స్టార్టింగ్ నుంచి మేడం, ఇప్పుడేం కాదు, నా చిన్నప్పటి నుంచి తను ఆయన ఇష్టం. చాలా ఇష్టం. సో నువ్వు కూడా అలానే ఫ్యూచర్ హీరో అయిపోవాలి. మీరు 4-5 yearsలో ఇల్లు కట్టేసుకోవాలి. యూట్యూబ్ ఇన్స్టాల్ ఇంకా మారిపోవాలి. మీరంతా అట్లా నిలబడిపోవాలని మీ చెప్పి ఎంట్రీతో మాకు ఆ సపోర్ట్ దొరికితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మేడం. ఖచ్చితంగా దొరుకుతుంది. దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.